సార్. ఏంటి రామస్వామి, ఏంటి గడ్డం? మొక్కు సార్. దేనికి? కొడుకు పుడితే తీద్దామని. ఆ విషయం నీకు ముందే తెలుసా? సార్, నా పేరు శ్రీనివాస్. శకుంతలాదేవి రెండో భర్తని. శకుంతల కూతురు సిరి. వాళ్ళిద్దరు టచ్లో లేరు. సిరిని వాళ్ళ ఇంట్లో ఎవరో హత్య చేసి చంపేశారు. నాకు సిరికి ఏం సంబంధం ఉందని సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతున్న నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ విషయం మీ డీసీపీకి తెలిస్తే ఏంటి మీ పరిస్థితి? సిరిని ఎవరో తన ఇంట్లో చంపారని మీకెలా తెలుసు? పేపర్లో వచ్చిందిగా. సిరికి 50 crores అసెట్స్ వచ్చాయని మీకెలా తెలుసు? నాకే కాదు, పేపర్ చదివే ఏ ఎవరికైనా తెలుస్తుంది. ఇంకోటి, సిరీస్ వస్తే నాకేం లాభం సార్? లాభం అని ఉంటే ఆ సంజయ్ గారికి ఉంది. మర్డర్ జరిగిన రోజు ఎక్కడున్నారు మీరు? హెల్త్ క్లబ్లో. క్లబ్ పబ్బుగా సార్, రోజు బార్లో పడి ఉంటాడు. యో ఉండవా? Sir, look at this. ఏం చూస్తున్నావు? కాల్ చేయవాడికి. పగలగొట్టండి తొందరగా. రామస్వామి, ఆ బ్యాగ్ చూడు. సార్, ఒకవేళ సిరిని వీడి చంపితే వీడిని ఎవరు చంపారు? వీడు చేసిన పనికి సిరి ఇంట్లోకి ఎంట్రీయే ఉండదు. అంటే ఎవడో తెలిసిన వాడే వీడికి ఎంట్రీ ఇప్పించాడు. ఎవరు? దుర్గా, రేపు పొద్దున కల్లా ఆ వెపన్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ డీటెయిల్స్ త్వరగా వచ్చేలా చూడు. Yes, sir. హర్షాన్ని పుష్ చేయి. Sure. ఓకే? అలాగే వీడి కాల్ డేటా కూడా త్వరగా వచ్చేలా చూడు. Okay, sir. మన ఎంక్వైరీ చేసిన వాళ్ళలో వీడితో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నా నాకు ఇమీడియట్గా కావాలి. ఓకే? Okay, sure, sir. దీని వెనకాల ఎవరో మాస్టర్ మైండ్ ఉన్నారు దుర్గా. రే శరత్, ఎక్కడికి? ఆఫీస్. ఈరోజు సండే కదా, చిన్న పని ఉంది. నీతో మాట్లాడదు. ఇప్పుడు టైం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి సత్య, శరత్ని దగ్గర కానిస్టేబుల్ ఎందుకు పెట్టావు? సార్, ప్రతిదాన్ని ఎందుకు అంత పర్సనల్ గా తీసుకుంటున్నావు? నీకు జరిగింది కదా అని అందరికి అలా జరగదు కదా. అదిగా సార్ నేను చెప్పేది. ఆల్రెడీ నీకు కేసు అప్పగిస్తే మర్డర్ అని పిచ్చోని చేసావు. సార్, వీఆర్ ఆల్మోస్ట్ దే సార్. ఇంకొక 2 days టైం ఇవ్వండి, అయిపోతుంది. సరే, ఏదో ఒకటి చెయ్యి. ఎస్ సార్. ఆ వెపన్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్ ఇరివే సార్. ఫింగర్ ప్రింట్స్? సంజయ్.
వాస్ రైట్. ఆ సంజయ్ గారిని చూసినప్పుడు అనుకున్నాను వాడి చంపుతాను. అతను ఎవరైనా ట్రాప్ చేసి ఉంటే కమాన్ దుర్గా. రవిగడ్ కాల్ డేటా వచ్చిందా? ఇంకో 1 hour వస్తుంది సార్. టైం లేదు దుర్గా, నువ్వు ఆ పనిలో ఉండి నేను వెళ్ళి ఆ సంజయ్ గారిని పట్టుకొస్తాను. ఎస్ సార్. సార్, మైత్రి మేడం టిఫిన్ పంపించారు మీకోసం. సార్, రవిగడ్ సాగు కూడా తింటున్నావా? రెండు నిమిషాలు నేను నమ్మినందుకు నన్ను పిచ్చని చేసినావు కదరా. సార్ ఏం మాట్లాడుతుంది సార్? లవ్ స్టోరీ అని చెప్పి క్రైమ్ స్టోరీ వినిపించినావు కదరా. సార్ అసలు ఏమైంది సార్? దేని గురించి మాట్లాడుతుంది సార్? సంజయ్, ఇంకొక మాట మాట్లాడితే నేను ఎట్లా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను నాకే తెలీదు. మరి అది వచ్చి బండెక్కో. నేనేం చేశాను సార్? సిరిని రవిని చంపినావు. ఎవిడెన్స్ ఉందే. సార్ సార్ లేదు సార్, ఏదో పొరపాటు అయింది, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. మీరు కొంచెం టైం ఇవ్వండి సార్, నేను అంతా క్లియర్ చేస్తాను. ఏం క్లియర్ చేస్తావరా? ఎవిడెన్స్ క్లియర్ చేస్తావా? లే- స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సార్, పద. సార్. ఎక్కించండి బండి. సార్ సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తాను సార్? అసలు ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మర్డర్ వెపన్ సారు, ఇంకేముంటుంది? పేపర్ కట్టర్తో పీకల ఒకవేళ నేను చూసి నేర్చుకోవాలి. బాగా కొత్తగా ఆలోచించావు. ఏం లాభం? దొరికిపోయావు. సార్ సార్ ఇదేదో నన్ను ట్రాప్ చేయడానికి చేసినట్టుంది సార్. సార్ సార్ ఒక్కసారి ఒక ఫోన్ కాల్ చేయండి సార్. రామస్వామి, ప్లీజ్ సార్. ముందు ఫోన్ లాక్కో. సార్ సార్ ఇతని దగ్గర ఫోన్ లేదు సార్. దరిద్రం పోయింది, ఏ గొడవ లేదు. ఈ మధ్య పైనుంచి కొత్త వెపన్స్ వచ్చాయి. నీ అబ్బాయి ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసినా కూడా ఎవ్వడికేం తెలీదు. సార్ సార్ ఒక ఫోన్ తీసుకొచ్చా సార్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. హలో రే శరత్, నేను సంజయ్ని. ఎక్కడున్నారా? ఆఫీస్లో ఉన్నారా? ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రే ఈ సీఏ నన్ను అరెస్ట్ చేసుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు రా. తీసుకెళ్తుంటే తప్పించుకున్నాను. నాకేం అర్థం కావట్లేదురా. సిరి మటర్లో ఎవరో నన్ను ట్రాప్ చేస్తున్నారు. అరే నువ్వు అసలు ఎక్కడున్నావు చెప్పు, నేను అక్కడికి వస్తా. అరే దానికి అంత టైం లేదు. వాడు ఇక్కడెక్కడ దాక్కుని ఉంటాడు. సరే సార్. మొత్తం సర్చ్ చేయండి. సిరి మటర్ ముందు మన క్యాబిన్లో ఉన్న ఆ సీక్రెట్ సీసీటీవీ ఫుటేజ్ చూడు ఒకసారి. సంజయ్, ఆగు. ఆగు సంజయ్, వెళ్ళండి, పట్టుకోండి, వెళ్ళండి.